సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది. దానిలో భాగంగా ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీలందరినీ కూడా తిరిగి వారి దేశానికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా ఏ వీసాల వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, ఎంతకాలం నుంచి ఇక్కడ ఉండడం జరిగింది, దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు అధికారులు. దీంట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి పాకిస్తానీల సంగతి కూడా ఇప్పుడు బయటపడడం జరిగింది. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ వీసాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల సంఖ్య 230 వరకు హైదరాబాద్లో ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీంట్లో ఒక వ్యక్తి ఎలాంటి వీసా లేకుండా అక్రమంగా కూడా చొరబడ్డట్టుగా కూడా చెప్తున్నారు. అసలు ఎంతమంది పాకిస్తానీలు ఇక్కడ ఉన్నారు, ఎందుకు వచ్చారు, ఎంతకాలంగా ఇంకేమైనా అక్రమ వలసదారులు ఇక్కడ ఉన్నారా, మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ముస్లిమ్స్ మత పెద్దలు మైనార్టీ పరిరక్షణ కమిటీ నేత ఫరూక్ షుబ్లీ గారు ఉన్నారు. ఫరూక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో మొత్తం 230 పాకిస్తానీలు మన హైదరాబాద్లో ఉన్నట్టుగా కూడా నోటీస్ చేశారు. దాంట్లో ఒక వ్యక్తి నేపాల్ మీద నుంచి అక్రమంగా చొరబడ్డట్టుగా కూడా చెప్తున్నారు. సో ఎంతకాలం వీళ్ళందరూ ఇంకా ఇంత సంఖ్య ఇంతే ఉందంటారా, ఇంకా ఇల్లీగల్గా ఇంకెక్కువ ఉండొచ్చు అనుకోవచ్చా మనం? అంటే ఒకటి మన సోదరు ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు ఇల్లీగల్ గా ఎలా వచ్చారు, ఎంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంటే వస్తారు, ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే అసలు మన దేశంలోకి అలాగా రావటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇవన్నీ కూడాను బయటపడుతున్నాయి, బానే ఉంది. కానీ ఏ రకంగా మనం సమర్థించగలం చెప్పండి? 100% దేశం యొక్క సెక్యూరిటీ అంశం వస్తే కనుక అందులో ఎవరైనా కానీ ఒకటే, వాళ్ళు ఏ రకంగా వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరు సహకరించారు, అన్ని విషయాలు కూడాను బయటకు రావాల్సినటువంటి అంశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు 230 మంది అంటే దాంట్లోంచి ఒకడు మాత్రమే ఇల్లీగల్ గా ఉన్నారు అంటున్నారు. ఆ ఇల్లీగల్ గా అతను ఎలా వచ్చాడు ఏంటి అనేది మనం ఎంక్వైరీలోనే బయటపడుతుంది అది ఖచ్చితంగా. సో అలాగే ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో కొంతమంది చెప్తున్నారు, మేము ఇక్కడే ఉంటాం, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా మేము ఇక్కడే ఉంటాం, తిరిగి అక్కడికి వెళ్ళలేము, మమ్మల్ని ఉంచండి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి ఘటనలు కూడా కొన్ని జరుగుతున్నట్టు తెలుస్తుంది. జైపూర్లో కూడా కొంతమంది అక్కడి నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందువులు కొంతమంది ఉంటే, ముస్లిమ్స్ కూడా కొంతమంది ఉన్నారు. వివిధ కారణాల రీత్యా భర్త ఉండడం లేకుంటే భార్య కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఉండడం, అలాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడే ఉంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఈ పాకిస్తాన్ యొక్క ఈ దుశ్చర్యలు ఇలాగే కనుక కొనసాగుతుంటే కనుక ఏదో ఒక రోజు వస్తుంది, యావత్తు పాకిస్తాన్ ప్రజలందరూ కూడాను మేము ఇంకా మా వల్ల కాదు, ఈ ప్రభుత్వంను దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్మీ ఉందో వీళ్ళిద్దరు కూడాను ఒకళ్ళు కొట్టుకొని సావడమే సరిపోతూ ఉంటుంది. అక్కడ మనకు అందరికీ తెలిసిందే ఎవరిపై చేయి సాధించాలి అని చెప్పేసి. కాబట్టి సామాన్య ప్రజలు ఏంటంటే ఎన్ని రోజులు ఇవన్నీ భరిస్తారు? ఏదో రోజు వచ్చినా రావచ్చు, మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాని చెప్పేసి అసలు ఇదంతా వద్దు, మేము భారతదేశంలోనే మేము కలిసిపోతాము అని చెప్పినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర స్వేచ్ఛాభాయం ఇక్కడ ఉంది అన్న సంగతి వారికి కూడాను అర్థమై ఉంటుంది. ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు కూడా చెప్పుండొచ్చు. ఫారూక్ గారు, అలాగే పాత బస్తీలో ఇలా రోహింగ్యాలు కానీ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి అక్రమ వలసదారులకు కానీ షెల్టర్ ఇప్పించేటువంటి అవకాశం ఏమన్నా ఉందా కొంతమంది వ్యక్తులు ఓల్డ్ సిటీ వేదికగా? ఎందుకంటే ఇప్పటికీ ఓల్డ్ సిటీలో అనేక కార్యక్రమాలు జరుగుతాయని బయట టాక్ ఉంది. ఎందుకంటే అక్కడ లోపలికి కూడా వెళ్ళలేని కొన్ని గల్లీలు కూడా ఉంటాయని చెప్తుంటారు బయట. ఏమండి, ఇవన్నీ కూడాను ఒకప్పటి మాటలు. ఇప్పుడు మొత్తం కూడాను కంప్లీట్ గా డిజిటలైజ్ అయిపోయినటువంటి ప్రపంచం ఒకటి. రెండోది రోహింగ్యాల అంశం వచ్చేటప్పటికి ఏంటంటే రోహింగ్యాలకి ఒక ప్రత్యేకమైనటువంటి వారికి ఒక గుర్తింపు కార్డు ఒకటి ఇక్కడ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్షిప్ ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు కొన్ని బేస్ క్యాంప్స్ ఉన్నాయి. ఆ క్యాంప్స్ లో వాళ్ళు జీవిస్తారు, అంటే ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా వాళ్ళు జీవనం కొనసాగుతున్నారు. దాని మీద ప్రభుత్వం ఒక డిసిషన్ ఒకటి తీసుకోవాలి. ఆ డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి ఎలాగా వాళ్ళు దాన్ని ఏమంటారు ఇక్కడ ఉంచాలా లేకపోతే పంపించేయాలా, ఏం చేయాలనేది అది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రైట్. ఇదిలా ఉంటే మరొక వైపు అటు పాకిస్తాన్ బార్డర్లో కానీ ఇండియా బార్డర్లో కానీ యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి మనం చూస్తున్నాం. స్టిల్ ఇప్పటికీ అక్కడ ఉన్న మంత్రులు కానీ, నిన్న పీపీపీ పార్టీకి సంబంధించిన బిల్వాలు భుట్టో కానీ
అణుబాంబులు మా దగ్గర 130 ఉన్నాయి, భారత్ అంత చూస్తాం అని ఒకరు, ఇంకొకరు నెత్తురు బారిస్తాం సింధు నదిలో అని ఇంకొకరు రకరకాల ప్రేరేపణలు ఇంకా పేలుతున్నటువంటి పరిస్థితి. పిచ్చి కుక్క కరిస్తే ఎలా ఉంటుందండి పరిస్థితి, అలాగే ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ప్రజెంట్ మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అరిచే కుక్క మొరిగే కుక్క కరవదు అన్న సంగతి మనం గమనించాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నిజంగా అంత సినిమా ఉంటే కనుక ఇటువంటి పిచ్చి పనులు ఇటువంటి పిచ్చి పనులు చేయరు. ఏదున్నా కానీ స్ట్రైట్ 1 to 1 వచ్చి తేల్చుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి జనాభాతో పోల్చుకుంటే కనుక భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల జనాభా దానికన్నా ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా ప్రజలుకి డిఫరెంట్ గా ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఒక ప్రగల్భాలకు పోతున్నారు అంతే తప్పించి వాళ్ళ దగ్గర అంత సినిమా లేదు. వాళ్ళు చేసినటువంటి పన్నాగం ఏంటంటే ఏదో విధంగా ముస్లిం సమాజాన్ని విడదీయాలి, ముస్లిం సమాజం మరియు హిందూ సమాజం మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించి ఒక మైండ్ గేమ్ ఆడాలి అన్న దాంట్లో పాకిస్తాన్ పూర్తిగా ఆ దిశగా అడుగులు వేస్తుంది అంతే తప్పించి మాతో భారతదేశంతో ఫైట్ చేసేంత సినిమా అయితే పాకిస్తాన్ కి లేదు అన్న సంగతి గతంలో కూడా ప్రూవ్ అయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కూడాను అదే జరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అనేది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. కాబట్టి పాకిస్తాన్ ఏంటంటే ఏదో విధంగా జస్ట్ ఒక నర్మగర్భంగా వాళ్ళు ఇటువంటి డైలాగ్స్ వేస్తూ సమయాన్ని గడుపుతూ వెళ్తున్నారు అంతే తప్పించి దే కాంట్ డూ ఎనీథింగ్. ఫారూక్ గారు, ఒకటి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా భారత్ తీసుకునే నిర్ణయం ఏదైనా కూడా మేము వెనుకుంటామని చెప్తుంది. బట్ చైనా దేశానికి సంబంధించినటువంటి ఒక అనుమానమే కొనసాగుతుంది. ఉగ్రదాడి ఖండించినప్పటికీ కూడా యుద్ధం మొదలైతే చైనా ఎలాంటి బుసలు కొట్టేటువంటి అవకాశం ఉంది పాక్ ఇండియా యుద్ధానికి సంబంధించి? అవునండి, దానికి అవకాశం ఎవరు ఇచ్చారు? దానికి అవకాశం మనమే కదా కల్పించింది. ఇప్పుడు చైనా మా భూభాగాన్ని ఆక్రమించుకొని ఉంది, అది నిజమా కాదా? అది నిజము. మరి అలాంటప్పుడు దానిపై మనం ఎటువంటి చర్యలు తీసుకున్నాం ఇప్పటిదాకా? నేను రాజకీయం మాట్లాడదలుచుకోవట్లేదు సార్, ఎందుకంటే ఇది రాజకీయాలు మాట్లాడేటటువంటి సమయం కాదు. కానీ ఇటువంటి స్లో ఇది ఉంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మటుకు డెఫినెట్లీ వాళ్ళు భారతదేశానికే అనుకూలంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకున్నా కూడా కానీ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ ఉగ్రదాడికి సంబంధించి ఫారూక్ గారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది మన ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులే ఇదొక మన దగ్గర ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య వారనేటువంటి విధంగా కూడా కొంతమంది క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నటువంటి సందర్భం నెలకొంటుంది. అక్కడ చాలామంది మీలాంటి వాళ్ళు ఖండిస్తున్నారు, ఈ దాడికి సంబంధించి వాళ్ళని శిక్షించాలని చెప్తున్నారు. వీలైతే పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మేమే ముందుంటామని చెప్పేసి పిలుపునిస్తున్నా మీలాంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఇక్కడ ముస్లింలు హిందువుల మధ్య రగిల్చినటువంటి చిచ్చుగానే భావించేటువంటి పెట్టి మెసేజ్లు కామెంట్లకు కానీ అలాంటి వాళ్ళకి కానీ ఏం చెప్తారు మీరు? నాకు తెలిసినంత వరకు అండి చాలా బోల్డ్ గా నేను చెప్తాను ఆ విషయంలో. ఏదైతే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకి వీళ్ళు ఏమన్నా స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారా అని చెప్పేసి అనుమానం నాకు. ఎందుకంటే పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్య చేయడానికి గల కారణం ఏమిటి? ఒకటే కారణం. ఆ కారణం ఏంటంటే ఏదో విధంగా ఇక్కడ హిందూ ముస్లింల మధ్య ఒక అగాధం అనేది ఏర్పాటు చేయాలి, లేకపోతే ఆ అగాధాన్ని సృష్టించి తద్వారా లబ్ధి చెందాలి అనేది వారి యొక్క కుట్ర కోణము. ఈ రోజు భారతదేశంలో అందరం కూడాను కుల మతాలకు అతీతంగా, విధంగా పార్టీలకు అతీతంగా, అదే విధంగా మాకు ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలకు అతీతంగా వీఆర్ ఇండియన్స్ అన్న నినాదంతో మనం ముందుకు నుంచోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున అవన్నీ కూడా వదిలివేసి ఇదంతా ఏదో ముస్లింలే చేస్తున్నారు, పాకిస్తాన్ లో చేసినటువంటి ముస్లిం ఎవడో ఏదో అక్కడ చేసినటువంటి పనికి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకి మీరు ఆపాదిస్తే అది ఎంతవరకు సమంజసం? ఈ రోజున మీరు ఎవరైతే ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారో 26 మంది, వారు సైతం కూడాను ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే వాళ్ళైతే మతం ఆడికి మమ్మల్ని చెప్పారు, కానీ అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా మాకు సహకరించారు. మేము వెళ్తుంటే మమ్మల్ని హత్తుకొని ఏడ్చారు, మమ్మల్ని చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. మేము అలాంటి వాళ్ళం కాదండి, మమ్మల్ని ఆ దృష్టిలో చూడమాకండి అని చెప్పేసి. అంతేకాకుండా మీరు చూసుకుంటే కనుక బీజేపీ లీడర్ ఏది మన ఛత్తీస్గఢ్కి చెందినటువంటి బీజేపీ లీడర్, అతను పెట్టినటువంటి పోస్టింగ్ ఏంటి, అతని భార్య పెట్టినటువంటి పోస్టింగ్ ఏంటి, చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వదిలివేసి ఈ రోజు ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే కనుక
దీని వెనకాల ఎటువంటి కుట్ర దాగి ఉంది అనేది కూడాను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక నజాకత్, ఇతని పేరు నజాకత్ అండి. ఎవరు ఇతను? ఒక గైడ్ గా పనిచేశాడు, 11 మంది ప్రాణాలను కాపాడాడు. ఈ నజాకత్ చేసినటువంటి పనికి అక్కడ బీజేపీ లీడర్ కి అతనికి 3 సంవత్సరాలు పిల్లోడు. ఆ వీడియో కూడాను వైరల్ అవుతుంది. ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఆ చిన్న పిల్లవాడు నజాకత్ నజాకత్ అని చెప్పేసి వచ్చి రాని మాటలతో అతను మాట్లాడుతుంటే, ఆ బీజేపీ లీడర్ అయినటువంటి అతను, ఆ 30-35 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి, అతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నజాకత్ అని చెప్పి పిలవకూడదు అన్న, నజాకత్ చాచా అని చెప్పి పిలు, బాబాయ్ అని చెప్పి పిలు నువ్వు అని చెప్పేసి హితబోధ చేస్తుంటాడు. ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడికి వాళ్ళు తిరిగి వచ్చేసిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి పోస్టింగ్ చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజున మన అన్ని సోషల్ మీడియా బీజేపీ, లిటరల్లీ బీజేపీకి వాళ్ళు ఉన్నటువంటి నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి? మా జీవితాలు మొత్తం కూడాను మీకు రుణపడిపోయినాయి అని చెప్పేసి. ఆర్టికల్ 370 తీసివేసిన ఒకటి ఫారూక్ గారు, ఇప్పుడు నిన్న రీసెంట్గా పాక్ ప్రధాని షహబాజ్ అంతర్జాతీయ విచారణ కమిటీ ఏదైనా ఇస్తే దాన్ని కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే అటు టీఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ కూడా మొదట మేమే ఈ దాడులు పాల్పడ్డాం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వెనకడుగు వేస్తున్నటువంటి సందర్భం, యూటర్న్ తీసుకున్నటువంటి సందర్భాలు ఈ 2 అంశాలను చూస్తున్నాం. అంటే ఈ జరుగుతున్న పరిణామాలు, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న ఒత్తిడులు, భారత ఆర్మీ సిద్ధమైనటువంటి సన్నద్ధత, ఇవన్నీ చూసి భయం పుట్టుకుందని చెప్పుకోవచ్చా వాళ్ళకి? ఎనీ డౌట్ అండి? 100%. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితిలోకి దిగజారిపోయారు. కాబట్టి దీన్నైతే మనం క్షమించకూడదండి. ఈ మూమెంట్ ని ఖచ్చితంగా ఎన్క్యాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం భారతదేశం ఒక కుటుంబం మాదిరిగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వెన్నంటూ ఉన్నాము. మాకు అనేకమైనటువంటి ఏమంటారు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవచ్చు, కానీ ఈ అంశంలో వచ్చేటప్పటికి కంప్లీట్ గా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలందరూ కూడాను ఒక తాటి మీదకి వచ్చి నరేంద్ర మోదీ గారికి బాసటగా ఉంటారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే తుది నిర్ణయము. ఖచ్చితంగా పాకిస్తాన్ కి ఒక మంచి గుణపాఠం నేర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫారూక్ గారు. సో మొత్తానికి అది ప్రస్తుతం ఇటు భారత్ అటు పాక్ సరిహద్దుల వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి అలానే కొనసాగుతుంది. మరొక వైపు దౌత్యపరమైనటువంటి నిర్ణయాలతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన స్పీడప్ అయితే కొనసాగుతుంది. పాకిస్తానీలు ఎవరైతే ఇండియాలో ఇంకా ఉన్నారో, డెడ్ లైన్ దాటిపోతున్నా కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా ఏరిపారేసేటువంటి దిశగా అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అంటే ఇన్ టైంలో వెళ్లాల్సిన వాళ్ళు ఇంకా వెళ్లకుండా ఎవరున్నారు, లేకుంటే లీగల్గా రానటువంటి వాళ్ళు ఇంకెవరున్నారు, అక్రమంగా చొరబడ్డ వాళ్ళు, వారందరినీ కూడా అన్వేషిస్తున్నారు. అన్ని స్టేట్లలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ఇది రాను రోజుల్లో ఇంకే రకమైనటువంటి పరిస్థితికి దారితీస్తుందో చూడాలి.